పరిగెత్తుకొని వస్తున్నాడట. అమ్మా పట్టుకెళ్ళకరా, అది బ్రేకులు ఫెయిల్ అయిపోయింది అని చెప్పడం కోసం పరిగెత్తుకొని వస్తున్నాడు తండ్రి. కానీ కూతురు విన్నదా అంటే వినలే. ఇప్పుడు చేసిన తప్పు ఏంట్రా అని అంటే, బ్రేకులు ఫెయిల్ అయిపోయిన కారు డ్రైవ్ చేయడం ఒక తప్పు, రెండవది ఆ రోడ్డు మీద వెళుతున్న వ్యక్తిని చంపేయడం మరో తప్పు. ఈ 2 తప్పులకి తండ్రి ఇప్పుడు తీర్పునిచ్చేశాడు. ఈ తీర్పుని బట్టి కూతురు బోనిలో ఏడ్చి ఏడ్చి తండ్రిని తిడుతున్నది. ఇప్పుడు ఆ తీర్పును ఎగ్జాక్ట్ గా తండ్రి ఏ రీతిగా తీర్పు తీర్చాడో దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు తండ్రి ఏం చేసి తెలుసా, ఆ సీట్లో నుండి, ఆయన తీర్పు తీర్చే సీట్లో నుంచి కిందకి దిగివేసి తనకున్న కోటును, తను వేసుకున్నటువంటి ఆ యొక్క నల్ల కోటును తీసి పక్కన పెట్టి కిందకు వచ్చి అక్కడ ఎవరికైతే డబ్బులు చెల్లించవలసిందో ఆ 25 లక్షల చెక్ కూడా వారికి ఇచ్చేసాడు. అంత మాత్రమే కాదు, ఇవ్వటం మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చేయాలి, 30 కొరడా దెబ్బలు కొట్టడానికి ఆ యొక్క కుమార్తెను తీసుకుని వెళ్ళి స్తంభానికి కట్టడానికి వెళుతూ ఉంటుండగా తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అమాంతముగా ఆ కూతురు మీద పడి ఒక్క